హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్యుటోరియల్ 2. క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ పెడతానో దానికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తాయి. ఓకే, క్లాస్లోకి అయితే మనం వెళ్దాము. మనం ఇంతకుముందు క్లాస్లో వచ్చేసేసి ఇమేజ్ మెనూలో అడ్జస్ట్మెంట్స్లో కలర్ లుక్అప్ వరకు అయితే చూస్తున్నాము. మిగతా ఆప్షన్స్ అయితే ఈరోజు చూద్దాము ఈ క్లాస్లో. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వర్ట్ అంటే ఏంటి? ఇన్వర్ట్ అంటే కామన్గా ఇక్కడ నేను తీసుకున్న కలర్స్కి రివర్స్ కలర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ కలర్లోకి మార్చటాన్ని ఇన్వర్ట్ అంటారు అనమాట. చూడండి, ఇక్కడ నేను ఇమేజ్లోకి వెళ్తున్నాను, అడ్జస్ట్మెంట్స్లో ఇన్వర్ట్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇన్వర్ట్ అంటే ఎలా వచ్చింది. ఇప్పుడు మీకు ఇది నెగిటివ్ కలర్స్లోకి వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు మనం చిన్నప్పుడు నెగిటివ్ చూసినప్పుడు ఎలా ఉంటుంది, మనకి కెమెరాస్లో నెగిటివ్ పెట్టేవాళ్ళు చిన్న రీల్ అనేది. ఓకే, ఆ రీల్లో ఎలా ఉంటుంది ఇమేజ్, సేమ్ ఇలానే ఉంటుంది. సో ఇలా కనబడుతుంది అనమాట. ఇన్వర్ట్లోకి వెళ్తే ఇలా వస్తుంది. మళ్ళీ కంట్రోల్ ఐ ప్రెస్ చేశాను, దాని యాక్చువల్ కలర్స్లోకి వచ్చేస్తుంది. కంట్రోల్ ఐ అంటే ఇన్వర్ట్లో అవుతుంది అనమాట. ఓకే, చూడండి ఈ విధంగా అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ పోస్టరైజ్. ఈ పోస్టరైజ్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ మనకి కలర్స్ని ఏం చేస్తుంది, అది కలర్స్ని వచ్చేసేసి మీకు క్లమ్జీగా చేసేస్తుంది, కలిపేసిన తర్వాత మీకు కార్టూనిస్టిక్ లాగా కనపడుతుంది అనమాట. అంటే కార్టూన్ ఇమేజ్ లాగా కనపడుతుంది. అలా కావాలి అనుకుంటే మీరు డిజైన్ చేసుకొని పెట్టుకోవచ్చు. జస్ట్ ఒక చిన్న ఫిల్టర్ లాగా అప్లై అవుతుంది అనమాట. అది మీకు అప్లై అయ్యి దీన్ని ఒక ఇమేజ్ లాగా క్రియేట్ చేసి అక్కడున్న కలర్స్ అన్నిటిని మిక్స్ చేసేసి ఇస్తుంది. ఓకే, ఈ విధంగా కావాలి అనుకుంటే ఈ విధంగా కూడా మీరు జస్ట్ ఒక ఫిల్టర్ లాగా అనమాట, ఒక చిన్న కార్టూన్ ఇమేజ్ లాగా కనబడుతుంది. జస్ట్ మనకి స్కెచెస్ వేసినప్పుడు ఎలా అయితే వస్తుందో ఆ విధంగా మీకు వస్తుంది. లేదు, నేను ఇంకా ఈ పోస్టరైజ్లో లెవెల్స్ని పెంచాను అనుకోండి, చూడండి కలర్లో డిఫరెన్స్ కనపడుతుంది మీకు. ఆ కలర్స్ అన్నీ చూడండి, ఈ విధంగా మీరు అడ్జస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా పెట్టేస్తే నార్మల్ ఇమేజ్ లాగే ఉంటుంది. అంటే మనం స్టార్టింగ్లో ఎలా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, జస్ట్ ఓకే అని క్లిక్ చేయండి. లేదు మీకు ఇక్కడ కావాలి, ఇలా కావాలి అనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, జస్ట్ ఓకే అనండి, సేమ్ అలా వచ్చేస్తుంది. కంట్రోల్ Z కొడుతున్నాను నార్మల్ ఇమేజ్కి. ఓకే, నెక్స్ట్ వన్, దాని తర్వాత వచ్చేసి థ్రెషోల్డ్. ఈ థ్రెషోల్డ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుందో చూద్దాము. ఈ థ్రెషోల్డ్ వచ్చేసేసి ఇది చూడండి, క్లిక్ చేయగానే మనకున్న ఇమేజ్ని ఏం చేస్తుంది, బ్లాక్ అండ్ వైట్లోకి మార్చేస్తుంది. ఓకే, మిగతా ఏ కలర్స్ అనేవి మనకు అక్కడ అందులో కనిపించవు. ఓకేనా, ఇక్కడ చూడండి షేడ్స్ అలాంటివి ఏమీ లేకుండా డైరెక్ట్గా బ్లాక్ వైట్ ఆ కలర్స్లోకి మాత్రమే చూపిస్తుంది. ఇక్కడ మీకు థ్రెషోల్డ్లో లెవెల్ అని కనబడుతుంది కదా, దాన్ని కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేద్దాం. చూడండి, పూర్తిగా బ్లాక్ అయిపోయింది, పూర్తిగా వైట్ అయిపోతుంది. మీరు కొన్ని యానిమేషన్స్లో చూసుండొచ్చు, సేమ్ ఇలానే పూర్తి వైట్ కానీ లేదా బ్లాక్ కానీ ఉంటుంది, డార్క్ కానీ ఉంటుంది. అందులో ఏంటి అంటే ఇమేజ్ అనేది చిన్న చిన్నగా రివీల్ అవుతున్నట్టు ఈ విధంగా వస్తూ ఉంటుంది. సో ఇలాగ కావాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చు. మీరు యానిమేషన్ చేయాలి అనుకుంటే 10% ఇక్కడ లెవెల్ వచ్చేసి 10లో ఉన్నప్పుడు ఒక ఇమేజ్, 20లో ఉన్నప్పుడు ఒక ఇమేజ్, 30లో ఉన్నప్పుడు ఒక ఇమేజ్, అలా ఇమేజెస్ని సేవ్ చేసుకుంటా మనం దాన్ని యానిమేషన్గా క్రియేట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే, అవసరం ఉంటేనే. ఓకే, లేదు అనుకుంటే జస్ట్ ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ లాగా చూపించడానికి అయితే మనకు ఉపయోగపడుతుంది, బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ లాగా. ఓకే,
నెక్స్ట్ వన్ వచ్చేసేసి అడ్జస్ట్మెంట్స్లో గ్రేడియంట్ మ్యాప్. చూడండి, ఈ గ్రేడియంట్ మ్యాప్ అనేది మనం ఏవైతే రంగుల్ని తీసుకుంటామో ఆ రంగుల్లోకి మనం తీసుకున్న ఇమేజ్ని మార్చేస్తుంది అనమాట. ఇక్కడ నాకు చూడండి గ్రే స్కేల్ మ్యాపింగ్ అని ఉంది, ఇక్కడ నాకు బేసిక్ కలర్స్ అని ఉన్నాయి, బ్లూ ఇది తీసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇమేజ్ ఏ కలర్లోకి వచ్చింది, ఇందాక ఫస్ట్లో ఏ కలర్లో ఉంది, ఆ తర్వాత ఏ కలర్లోకి వచ్చింది, మనం ఆప్షన్ అప్లై చేసిన తర్వాత ఆ తర్వాత చూడండి ఆ తర్వాత ఏ కలర్లోకి వచ్చింది, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ కలర్లోకి వచ్చింది. లేదు నేను ఈ గ్రేడియంట్ని ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి, ఎడిట్ చేయాలి అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశాను, ఇక్కడ ఉన్న కలర్ని నేను వేరే కలర్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను, జస్ట్ ఓకే అన్నాను. ఓకే, ఇక్కడ ఇంకో కలర్ కావాలి నాకు, సో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి, జస్ట్ ఓకే అనండి. ఆ తర్వాత ఇక్కడ ఇంకో కలర్ కావాలి, ఆ కలర్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను, జస్ట్ ఓకే అనండి. ఓకే, జస్ట్ ఇది న్యూగా కూడా మీరు కావాలి అనుకుంటే క్లిక్ చేసుకొని న్యూ అని క్రియేట్ చేయండి, ఓకే అనండి. లేదు అనుకుంటే జస్ట్ ఓకే అనండి, వచ్చేస్తుంది ఇక్కడికి. ఓకే, అలాగే చూడండి డైజర్ అనేది కొంచెం ఎక్కువ చేసి చూపిస్తుంది అనమాట ఆ గ్రేడియంట్ యొక్క షాడోస్ని వాటిని. అది మనకి పెద్దగా డిఫరెన్స్ అయితే ఇక్కడ కనపడదు. ఓకే, రివర్స్ చేద్దాం. ఇది చూడండి రివర్స్ కావాలి అనుకుంటే రివర్స్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు. అంటే ఇటు నేను అప్లై చేసినప్పుడు ఎలా ఉంది చూడండి ఒకసారి, ఇలా ఉంది. ఇప్పుడు ఇదేం చేసింది, రివర్స్ అనగానే ఈ కలర్స్ అటు ఆ కలర్స్ ఇటుగా రివర్స్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మెథడ్ వచ్చేసి పర్స్పెక్చువల్ అని ఉంది, లేదా లీనియర్ అని అడిగారు అనుకోండి, లీనియర్ కావాలనుకుంటే లీనియర్ తీసుకోవచ్చు, లేదా క్లాసిక్ కావాలనుకుంటే క్లాసిక్ తీసుకోవచ్చు. ఓకే, అందులో స్టైల్ మా మెథడ్ అనేది అప్లై చేసే స్టైల్ని బట్టి వస్తుంది అనమాట. మనం అప్లై ఎలా కావాలనుకుంటే అలా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అది ఇది గ్రేడియంట్ మ్యాప్కి సంబంధించింది. నెక్స్ట్ వన్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ సెలెక్టివ్ కలర్. చూడండి ఇది సెలెక్టివ్ కలర్ అనమాట. ఈ సెలెక్టివ్ కలర్ అనేది మనకి ఏ కలర్లో చేంజెస్ అనేది కావాలి. మీరు ఎల్లోని బాగా గమనించినట్లయితే అది కొంచెం ఆరెంజ్లోకి కానీ లేదా లైట్ ఎల్లోలోకి కానీ మారుతూ ఉంది. చూడండి ఇప్పుడు ఎల్లో టోటల్గా మెజెంటా అయితే వచ్చేసింది. లేదా ఇంకా ఏదైనా డిఫరెన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు ఎల్లోలో డిఫరెన్సెస్ చేసుకోవచ్చు. అంటే పర్టికులర్గా మనం ప్రతిదాన్ని కలర్ని సెలెక్ట్ చేసుకొని చేయలేము. సో అలాంటి అప్పుడు ఈ సెలెక్టివ్ కలర్ అనేది మనకి ఉపయోగపడుతుంది అనమాట. జస్ట్ నాకు ఈ ఎల్లోలో నేను ఏదైనా చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని అడ్జస్ట్మెంట్స్ అయితే మనం చేసుకోవచ్చు. చూడండి అక్కడ మీకు కనబడుతుంది కదా ఎల్లోలో డిఫరెన్స్ అయితే జరుగుతుంది. ఇక్కడ మోడిఫికేషన్ అయితే చూడండి. ఓకే కదా, ఇలా మోడిఫై చేసుకోవచ్చు. లేదు నాకు గ్రీన్లో కానీ బ్లూలో కానీ సియాన్లో కానీ కావాలి. సో సియాన్లో కావాలి అనుకున్నప్పుడు మీరు సియాన్లో అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, ఊసరవెల్లిలో మీకు లోపల కలర్ ఏదైతే ఉందో అందులో చేంజెస్ జరుగుతుంది. ఓకే, అబ్జర్వ్ చేశారు కదా, ఇప్పుడు కొంచెం ఎల్లోయిష్ షేడ్లో వస్తుంది. సో అది మీకు కావాలి అనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే మీకు అర్థమవుతుంది కొంచెం డార్క్గా ఉంది కాబట్టి. ఓకే, ఇలా మీరు ఏదైతే కలర్ని సెలెక్ట్ చేస్తారో సో ఆ కలర్లో మాత్రమే మీకు అక్కడ డిఫరెన్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి కస్టమ్ అని ఉంది లేదా డిఫాల్ట్ అని ఉంది, డిఫాల్ట్లోకి వెళ్ళిపోవచ్చు కావాలి అనుకుంటే. ఓకే, అది ఇవి ప్రీసెట్స్ అనమాట. ప్రీసెట్స్ అంటే తెలుసు కదా, ముందుగా డిజైన్ చేసి ఉంటాయి. సో వాటిని మీరు చేసుకోవచ్చు. లేదు మీరు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దాన్ని తీసుకొని దాన్ని కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. మీరు ఒక పేరు పెట్టుకుని మీరు కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, సేవ్ ప్రీసెట్, లోడ్ ప్రీసెట్ అని చెప్పేసి. ఓకే, ఇలా సేవ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే ఈ ఆప్షన్స్ వరకు అయితే ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, క్లాస్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.